బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి అందించాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా డిఎస్పీ అధ్యక్షులు గణేష్ మహారాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 90% పైన పేద, మధ్యతరగతి వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఈబీసీ ప్రజలు ఉన్నారని చెప్పారు. దాదాపుగా 1 కోటి కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. ప్రజలందరికీ కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలన్నారు. నాణ్యమైన ఉచిత వైద్యం అందించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి ప్రాణాలను కాపాడాలని చెప్పారు. అర్హతలను బట్టి ఉపాధిని అందించి చేతి నిండా గౌరవప్రదమైన పనిని కల్పించాలన్నారు. అర్హులైన వారందరికీ సాగునీటి సౌకర్యంతో పాటు 1 ఎకరం వ్యవసాయ భూమిని ఇవ్వాలన్నారు. తదితర డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో పాలకులు మారుతున్నా ప్రజల యొక్క స్థితిగతులు, పరిస్థితులు మారడం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల పాలక వ్యవస్థలు, అగ్రకుల పాలకులు పాలిస్తూ ఉన్నారు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి వెనుకబడిన జాతులుగా, అట్టడుగు కులాలుగా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇప్పటి వరకు కూడా విద్య, వైద్యం, ఉపాధి, నాణ్యమైనటువంటి విద్యా వైద్యం అందకుండా అల్లకల్లోలమైన జీవితాలుగా మార్చి పారేసారు. అందుకే తెలంగాణలో ధర్మ సమాజ్ పార్టీ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక సగటు పౌరుడు జీవించాలంటే తనకు కావలసింది విద్య, వైద్యము, ఉపాధి మరియు అదేవిధంగా ఆయనకు కావలసిన ఇల్లు, భూమిలు కూడా ఈ 5 రకాల కనీస అవసరాలను తీర్చలేనటువంటి ప్రభుత్వాలు ఈ తెలంగాణలో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఎందుకంటే పాలక వర్గాలు, పెట్టుబడిదారులు అగ్రకుల వ్యవస్థలకు అనుకూలంగా మార్చుకొని పాలిస్తున్న తరుణంలో ఇప్పటికి కూడా ఏ గ్రామానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా గుడిసె మారలే, గూడ మారలే, వాళ్ళ బతుకులలో ఎలాంటి వెలుగులు లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఈ పాలకులందరూ కూడా మార్చబోతున్నాం, పాలన వ్యవస్థలో మార్పులు వస్తున్నాయని ప్రభుత్వాలు మారినా పేదోడి జీవితాలు మారటం లేదు. చేస్తా ఉన్నాం. మీరు ఈ 5 గ్యారెంటీలు అమలు చేయకుండే గద్దె దిగిపోండి, బేషరతుగా రాజీనామా చేసి దిగిపోండి. ఇక పేదలమంతా కలిసి బీసీ, ఎస్సీ, ఎస్టీలందరూ కలిసి మేం పాలకవర్తులుగా మారి మా కన్నీళ్లు మాదు. కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఉయిక